తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ పెంచుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు తమిళనాడు బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు దూరమయ్యారు కీలక నేత అన్నామలై. తండ్రి అనారోగ్యం కారణంగానే ఎన్నికల బాధ్యతకు దూరమవుతున్నాను అంటూ అన్నామలై తెలిపారు. పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంతోనే ఇటు తప్పుకుంటున్నట్లు కూడా అన్నామలై ప్రకటించారు. అన్నామలైకి ఇటు సింగనల్లూరు, విరుంగంబాక్కం సహా ఇటు అన్నామలైకి 6 అసెంబ్లీ నియోజకవర్గాలు బాధ్యతలున్నాయి. ప్రస్తుతం చూసుకుంటే డిఎంకే విజయ్ పార్టీ పైన అన్నామలై విమర్శలు గుప్పించారు. అన్నాదురై గురించి డిఎంకేకు ఏం తెలుసు అంటూ నిలదీశారు. డబుల్ ఇంజన్ వేస్ట్ అన్న విజయ్ పైన విమర్శలు గుప్పించారు. విజయ్కి అసలు ఇంజనే లేదు అంటూ అన్నామలై సెటైర్లు వేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే అంశం పైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు కీలక నేత అన్నామలై ఇటు తప్పుకుంటున్నట్టుగా కూడా తెలుపుతున్నారు. అసలు కారణాలు ఏంటంటారు? అమూల్య, తమిళనాడు ఎన్నికలు అత్యంత ఉత్కంఠభరితంగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. రాబోయే 2 నుంచి 3 నెలల్లోపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే తమిళనాడు బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్న అన్నామలై ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉంటూ గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ఎన్నికల్లో పొత్తు కోసం ఏదైతే అన్నామలైని రాజీనామా చేయించి నాగేంద్ర నాయనార్కు బీజేపీ పగ్గాలు ఇచ్చింది. బీజేపీ ఎప్పుడైతే అధ్యక్ష పీఠం నుంచి తప్పించి అన్నాడీఎంతో పొత్తు పెట్టుకుందో అప్పటి నుంచే అన్నామలై అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తిగా ఉండడమే కాకుండా ఏదైతే తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కూడా కీ రోల్ పోషించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన అసంతృప్తితో ఉన్నారంటూ ఇప్పటికే ప్రచారం జరిగింది. కేవలం మోడీ, అమిత్ షాలను నమ్మి ఐఏఎస్ కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన అన్నామలై గత తమిళనాడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీజేపీకి మంచి ఓటింగ్ తెచ్చారు. అయితే సాధారణ ఎన్నికలకు ముందు ఏదైతే అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం, ఆ పొత్తు పెట్టుకోవడంలో భాగంగా ఏదైతే గౌండర్ సామాజిక వర్గానికి చెందిన అన్నామలై, గౌండర్ సామాజిక వర్గానికి సంబంధించిన అన్నాడీఎంకేకి చెందిన పళనిస్వామి, వీరిద్దరు బలమైన నేతలు. ఇద్దరు ఈరోడ్ ప్రాంతానికి సంబంధించిన నేతలు. ఇరువురికి బీజేపీ అటు అన్నామలైకి బీజేపీలోను, ఇటు అన్నాడీఎంకేలో పళనిస్వామికి ఇద్దరు బలమైన నేతలుగా ఎదిగారు. అయితే రెండు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన నేతల మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ విభేదాల నేపథ్యంలోనే అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలి అనే కండిషన్, పొత్తు పెట్టుకోవాలని యోచనలో ఉన్నప్పుడు ఏదైతే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలైని తొలగిస్తేనే తదుపరి పొత్తు చర్చలు జరుగుతాయంటూ అన్నాడీఎంకే ఒక కండిషన్ పెట్టింది. ఆ కండిషన్ ఆధారంగానే అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి తొలగించి నాగేంద్ర నాయనార్కు అప్పచెప్పడం జరిగింది. ఏదైతే అన్నామలైని తొలగించడము బీజేపీలో ఒక అసంతృప్తి చోటు చేస్తుంది. బీజేపీ కార్యకర్తలు కూడా దాన్ని జీర్ణించుకోలేకపోయారు. నాగేంద్ర నాయనార్ ఇటు పళనిస్వామికి అత్యంత సన్నిహితుడు. గతంలో అన్నాడీఎంకేలో పనిచేసిన నాగేంద్ర నాయనార్ తర్వాత కాలంలో బీజేపీలో చేరారు. బీజేపీ అధ్యక్ష స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఇదే నేపథ్యంలో భాగంగా ఏదైతే తన తండ్రికి ఆరోగ్యం బాగలేదనే ఒక కారణంతో అన్నామలై ఎన్నికల నుంచి తప్పుకున్నారు. ఇది కేవలం తన వ్యక్తిగత నిర్ణయం అంటూ ఆయన బీజేపీ అధిష్టానానికి తెలియజేస్తారు. అయితే బీజేపీ అధిష్టానం కేవలం వ్యక్తిగత నిర్ణయమైనా లేదా రాజకీయ అసంతృప్తి కూడా ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? అమూల్య, ఖచ్చితంగా ఇది రాజకీయ అసంతృప్తి అని స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే అన్నామలై తమిళనాడు బీజేపీలో అన్నామలై కీలక పాత్ర పోషించారు. ఎన్నికలకు ముందు ఆయన తన పదవికి రాజీనామా చేసి తమిళనాడు బీజేపీలో చేరారు. మోడీ సమక్షంలో బీజేపీలో చేరిన తర్వాత తమిళనాడులో క్షేత్రస్థాయి నుంచి బీజేపీని బలోపేతం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అలాంటి నేపథ్యంలో ఉన్న అన్నామలైని బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడం ప్రధాన అసంతృప్తికి కారణం. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ ఎన్నికలకు ముందు ఆయన నేరుగా తాను ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేను, తన తండ్రికి అనారోగ్యం ఉందంటూ ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకోవడం కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక ఉత్కంఠ రేగింది. ఎందుకంటే తనకి ఇచ్చిన నియోజకవర్గాలు ఒకసారి మనం పరిశీలిస్తే సింగనల్లూరు, విరుగంబాకం, విరుగంబాకంతో పాటు దాదాపు 6 అసెంబ్లీ నియోజకవర్గాలు ఆయనకు బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆయన తన తండ్రి అనారోగ్యాన్ని ఆధారం చేసుకొని తాను ఎన్నికల్లో ప్రచారం చేయలేను, బాధ్యతలు చేపట్టలేనంటూ స్పష్టంగా బీజేపీ అధిష్టానానికి తెలియజేస్తుంది. అదేవిధంగా ఏదైతే అటు డిఎంకే, ఇటు విజయ్, ఆ 2 పార్టీలపై ఆయన నేరుగా విమర్శలు చేశారు. ఏదైతే విజయ్కి డబుల్ ఇంజన్ సర్కార్ పై విజయ్
టీవీకి అధినేత విజయ్ విమర్శలు చేయగా ఆ విమర్శలను అన్నామలై తిప్పికొట్టారు. అసలు విజయ్కి ఏ ఇంజన్ లేదు, డబుల్ ఇంజన్ గురించి మాట్లాడే అర్హత అసలు లేదు. విజయ్ ఈ తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకోవడంలోనే నిమగ్నమై ఉన్నాడు తప్పితే అతను ఎన్నికల్లో పోటీ చేస్తాడా చేయడా అనేది కూడా ఓ క్లారిటీ లేదంటూ నేరుగా విజయ్ పై తీవ్ర విమర్శలు చేశాడు అన్నామలై. అయితే రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. అంటే మరి ఇప్పుడు ఎన్నికల విధులకు అన్నామలై దూరం అయితే ఇప్పుడు ఆయనకు ప్రత్యామ్నాయ ఫేస్ ఎవరుండే అవకాశం ఉందంటారు? అమూల్య, ఇప్పటికే అన్నా డిఎంకే బీజేపీ పొత్తు ఖరారైంది. సీట్ల చర్చలు ప్రారంభమయ్యాయి. సీట్ల చర్చలు ప్రారంభమై కేవలం పళనిస్వామి వర్సెస్ అన్నామలై వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల కారణంగా అన్నామలై బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం ఏదైతే పళనిస్వామికి అత్యంత సన్నిహితుడైన నాగేంద్ర నాయనార్ ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. పొత్తు చర్చలు ప్రారంభం కావాలంటే మొదట అన్నామలైని తొలగించాలంటూ అన్నా డిఎంకే పెట్టిన కండిషన్ ను బీజేపీ యాక్సెప్ట్ చేసింది. యాక్సెప్ట్ చేయడం వల్లే అన్నామలై పదవి నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం బీజేపీ దాదాపు అమిత్ షాతో పళనిస్వామి భేటీ అయ్యారు. దాదాపు 65 అసెంబ్లీ సీట్లు అడిగారు. చివరికి దాదాపు 50 నుంచి 55 అసెంబ్లీ సీట్లు మాకు బీజేపీకి ఇవ్వాల్సిందంటూ మరోపక్క పట్టుబట్టారు. ఈ చర్చలు జరుగుతున్నాయి. మరోపక్క తమిళనాడు రాజకీయాల్లో పూర్తిగా అసంతృప్తిగా ఉన్న అన్నామలై తాను ఎన్నికల నుంచి ఎన్నికల ప్రచారం నుంచి కూడా తప్పుకుంటున్నాను, తన సొంత వ్యవహారం తన తండ్రి అనారోగ్యం దృష్ట్యా తప్పుకుంటానంటూ ఆయన బీజేపీకి ఒక షాక్ ఇచ్చారనుకోలేదు. ఇది కేవలం ఎన్నికలకు ముందు తన అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కీలక కారణమని తొలగించడం అన్నామలై ప్రధానంగా అసంతృప్తికి గురయ్యారా. అసంతృప్తికి గురిగా ఉండడం వల్లనే బీజేపీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్నట్టు సమాచారం వినిపిస్తుంది. అయితే ఇప్పటికే ఆయా కూటమిలు ఇటు అన్నా డిఎంకేలను అటు డిఎంకేలను పలు పార్టీలు కూటమిలో చేరుతున్నాయి. అయితే ఇక్కడ మొన్న ఏదైతే ఇండియా టుడే సర్వే ఒకసారి మనం గమనించినప్పుడు ఏదైతే డిఎంకేకి దూరంగా ఉన్న పార్టీలు గతంలో దూరంగా ఉన్న పార్టీలు కూడా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ డిఎంకే గెలుస్తుందనే అంచనాలతో కొన్ని పార్టీలు మరి డిఎంకే స్టాలిన్ దగ్గరికి వెళ్తున్నాయి. డిఎండికే ఏదైతే విజయకాంత్కు సంబంధించిన డిఎండికే పార్టీ అధ్యక్షురాలుగా ప్రస్తుతం ఉన్న ప్రేమలత కూడా సీఎం స్టాలిన్ కలిగింది. వారికి దాదాపు 6 నుంచి 7 అసెంబ్లీ సీట్లు ఇస్తామని స్టాలిన్ ప్రకటించడంతో పొత్తులో డిఎంకే పొత్తులో కూడా డిఎండికే జరిగింది. ఇటు అన్నా డిఎంకే పొత్తులో టీఎంకే మరి కొన్ని చిన్న పార్టీలు కూడా చేరే అవకాశం ఉన్నాయి. అయితే ఈ పొత్తులు సీట్ల అంశం ఇప్పటికైతే కొలిక్కి రాలేదు. తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పొత్తులపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం. ప్రస్తుతం ఏదైతే అన్నామలై తమిళనాడు బీజేపీ ఎన్నికల ప్రచారం నుంచి తప్పుకున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం చూసుకుంటే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉత్కంఠ పెంచుతున్నాయి. ఎన్నికల ముందు తమిళనాడు బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్నికల విధులకు ఇటు కీలక నేత అన్నామలై దూరమైనట్టు తెలుస్తోంది. తండ్రి అనారోగ్యం కారణంగానే ఎన్నికల బాధ్యతలకు దూరమవుతున్నారు అంటూ కూడా అన్నామలై తెలపడం జరిగింది. పూర్తిగా వ్యక్తిగత నిర్ణయంతోనే తప్పుకుంటున్నట్లుగా కూడా అన్నామలై ప్రకటించారు. అన్నామలైకి సింగనల్లూరు, విరుగంబాకం సహా మరియు అన్నామలైకైతే 6 అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. డిఎంకే విజయ్ పార్టీ పైన అన్నామలై విమర్శలు గుప్పించారు. అన్నాదురై గురించి డిఎంకేకు ఏం తెలుసు అంటూ నిలదీశారు. డబుల్ ఇంజిన్ వేస్ట్ అన్న విజయ్ పైన విమర్శలు గుప్పించారు. విజయ్కి అసలు ఇంజనే లేదు అంటూ అన్నామలై సెటైర్ వేసినట్టు తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే ఖచ్చితంగా ఇది వ్యక్తిగతంగా అయితే పార్టీని వీడుతున్నట్టు కాదు, ఖచ్చితంగా ఇది రాజకీయ అసంతృప్తి వల్లనే అన్నామలై ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ తెలుస్తోంది. పొత్తుల గురించి సంబంధించి చూసుకుంటే తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన అనంతరం కూడా పొత్తులపైన కంప్లీట్ క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.